అమరావతి అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగుతున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో నీళ్లు ఎక్కడున్నాయో చూపించాలని సవాల్ విసిరారు. అమరావతిపై దుష్ప్రచారానికి తెగపడుతున్న సాక్షి మీడియాపై చర్యలు తీసుకోవాలని రాజధాని రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్ మునిగిపోయింది, ఈతలు కొట్టుకోవచ్చు అని చెప్తున్నారు. వాళ్ళందరికీ నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నాను. మీకు నిజంగా మీరన్న మాటలకు మీరు కట్టుబడి ఉండేట్లయితే అంబటి రాంబాబు కానివ్వండి, కేతి రెడ్డి కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఇంకో కబ్జా కింగులు కానివ్వండి, ఇది ఐకానిక్ టవర్ ఉన్న ప్రాంతము. ఇక్కడికి రండి. నేను నుంచున్నది నేల మీద. ఒకసారి నా కాళ్ళ వైపు చూపించున్నాయా? నేను నుంచున్నది నేల మీద. కనీసం బురద కానీ కాళ్ళు నిండిపోయేటువంటి నీళ్లు కూడా ఇక్కడ లేవు. నిజంగా నీళ్లుంటే ఆ నీళ్లలో మీరు దూకండి. మీరు చస్తే మీరు చెప్పింది నిజం, మీరు బ్రతికితే మీరు చెప్పింది అబద్ధం. క్లౌడ్ బరస్ట్ వలన ఒకే రోజు 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవటం వలన దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. అయినా అమరావతిలో ఏ రోడ్లో కూడా ప్రయాణానికి ఆటంకం కలిగించే విధంగా నీళ్లు కానీ ఇబ్బంది పెడతాం కానీ ఏదీ లేదు. 30 సంవత్సరాల నుంచి మా తల్లులు, మా తండ్రులు కానీ, మా తాతలు కానీ అందరూ కూడా మేము అమరావతి ప్రాంతంలోనే ఉన్నవాళ్ళం. ఎప్పుడు కూడా మాకు ఆ ఇబ్బంది రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా పేటీఎం ఫేక్ బ్యాచ్తో ఈ విధంగా దుష్ప్రచారం చేస్తుంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా ప్రచారం అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ రోజు మాట్లాడటం జరుగుతుంది. వర్షాలు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలైనటువంటి రాజధానులు అయినటువంటి హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఇవి కొంచెం వర్షానికి ఎన్నో రకాలుగా మునిగిపోయి అక్కడ ప్రజలు తిరగాదు కాకుండా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అమరావతిలో ఇప్పటికీ కూడా ఎటు వచ్చిన నీరు అటే వెళ్లిపోతుంది తప్పితే ఎక్కడ మునిగినటువంటి పరిస్థితి అయితే లేదు. మళ్ళీ నిన్న అమ్మటి మురళీకృష్ణ అంటే ఆయన ఏంటో మరి కొండవీటి వాగులో నీళ్ళని తీసుకెళ్లి పొన్నూరు పొలాల మీద వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి వాగుతున్నాడు. పొన్నూరు పొలాలంటే ఎట్లా ఉంటాయో తెలుసు. అసలు కొండవీటి వాగు నీళ్లు కృష్ణానదిలోకి వదులుతున్నారు. కృష్ణానదిలో నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వెళ్తున్నాయి. మరి ఇట్లా వెనక్కి ఎందుకు వస్తాయి ఈ నీళ్లు?